పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మెడికల్ కాలేజ్ని ఢీకొట్టింది. ఈ సమయంలో విమానం స్పీడ్ దాదాపు 245 కిలోమీటర్ల పర్ అవర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. 245 కిలోమీటర్ల పర్ అవర్. 25 సెకండ్లలో 240 మంది ఆల్మోస్ట్ వాళ్ళందరూ చనిపోయారు. ఒక్కడు బతికారు. ఆ ఒక్కడి వీడియో మీరు చూశారు. 25 సెకండ్లలో ఈ దేశం మర్చిపోలేని బాధను మిగిల్చింది. 25 సెకండ్లలో మృత్యువు విలయ తాండవం చేసింది. 25 సెకండ్లలో 240, ఇప్పటికున్న అధికారిక కౌంట్ అయితే 204 మంది బూడిదైపోయారు కాలి. ఇందులో విజయ్ రూపానీ, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు కాలిపోయిన వాళ్ళలో. అలాగే 22 మంది మెడికో స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 22 మంది బీజే మెడికల్ కాలేజీలో డాక్టర్ చదువుతున్నారు. హాస్టల్లో మధ్యాహ్నం 1 గంట కదా, హాస్టల్లో భోజనం కోసం వచ్చారు. ప్లేట్లలో అన్నం అలా ఉండగానే విమానం రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వాళ్ళ ప్రాణాలు బలి తీసుకుంది. ఈ వీడియో చూస్తుంటే ఎవరికైనా గుండె రగిలిపోతుంది. నిజంగా విమాన ప్రయాణం ఇంత ప్రమాదకరంగా ఉంటుందా? విమాన ప్రయాణం మనల్ని ఇంత ప్రమాదకర పరిస్థితుల్లో మనం ప్రయాణిస్తున్నామా? నిజానికి ఇటువంటిది ఉండదు. నిజానికి ఇటువంటి ప్రమాదాలు చాలా తక్కువ. కానీ ఇక్కడ మృత్యువును చూసిన తర్వాత ఒక బాధ కలుగుతోంది. అయ్యో, ఎంత అన్యాయంగా చనిపోయారే అని. ఒక్కసారి ఆ వీడియో చూస్తూ ఉండండి. మీరు స్క్రీన్ పైన ఇంకొక బ్రేకింగ్ వీడియో చూస్తారు. ఈ బ్రేకింగ్ న్యూస్లో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే, ఈ విమానం 2 గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ప్రమాదానికి సరిగ్గా 2 గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చింది. ఆ విమానంలో ఆకాష్ వత్స అనే ఒక వ్యక్తి ప్రయాణించాడు. ఈ ఆకాష్ వత్స కొంచెం కోపం ఎక్కువ ఈయనకి. విమానంలో సౌకర్యాలు సరిగ్గా లేవని చెప్పేసి అందులో ఉన్న సౌకర్యాల లేమిపైన ఒక వీడియో రికార్డ్ చేశాడు. ఒకటి కాదు, దాదాపు 2-3 వీడియోలు రికార్డ్ చేశాడు. అందులో ఉన్న ఏసీ పనిచేయట్లేదు, లైట్లు పనిచేయట్లేదు, స్క్రీన్ పనిచేయట్లేదు, విమానం రూట్ మ్యాప్ పనిచేయట్లేదు, ఏ డేటా లేదు, వరస్ట్ ఫ్లైట్ అంటూ ఆయన ఒక వీడియోలు ఆయన మాట్లాడుతూ ఆయన కొన్ని వీడియోలు రికార్డ్ చేశారు. ఒకసారి ఆ వీడియోలో ఆయన ఏం మాట్లాడినో వినండి. And as usual, the in-flight entertainment is not working. Leave in-flight entertainment. Calicut to landing stations. If I talk about this light, it is also not working. If I press this cabin crew button, it's not working either. Nothing is working. Nothing at all. ఇదే విమానం ఇప్పుడు ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ బయట కుప్ప కూలిపోయిందో, ఇదే విమానంలో 2 గంటల ముందు ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు ప్రయాణించాడు ఈయన ఆకాష్ వత్స. అందులో సౌకర్యాల లేమి, విమానంలో ఎవరు పట్టించుకోని విధానం, విమానాన్ని నిర్లక్ష్యంగా వదిలేయటం, ఇటువంటి అంశాలన్నీ ప్రస్తావిస్తూ కొన్ని వీడియోలు రికార్డ్ చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి రికార్డ్ చేశాడు. ఎప్పుడైతే అహ్మదాబాద్లో ఈ విమానం కుప్ప కూలిపోయిందో అప్పుడు చాలా బాధతో తన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, డామిట్, ఈ ఫ్లైట్లో 2 గంటల ముందు నేను వచ్చాను అహ్మదాబాద్లో. నిజంగా అదృష్టవంతుడు. 2 గంటల ముందు వచ్చాను నేను అహ్మదాబాద్కి ఢిల్లీ నుంచి. ఇందులో ఏ సౌకర్యాలు సరిగ్గా లేవని అక్కడ ఉన్న టాటా వాళ్ళకి, ఎవరైతే ఇది టాటా కంపెనీకి చెందిన ఎయిర్ ఇండియా విమానం టాటా ఆక్యుపై చేసింది, ఎయిర్ ఇండియా వాళ్ళకి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించాడు. ఈలోపే విమానం నేలకూలిపోయింది. 2 బాక్స్లో చూస్తున్నాం. ఒక దాంట్లో విమానం లోపలి విజువల్, రెండోది విమానం వెలుపలి వీడియో. విమానం లోపలి వీడియో ఒకవైపు చూస్తున్నాం, విమానం వెలుపలి వీడియో ఒకవైపు చూస్తున్నాం. విమానం లోపలి వీడియో 2 గంటల ముందు ఈ బోయింగ్ విమానంలోనే రికార్డ్ చేయబడిన వీడియో. రెండోది లండన్ బయలుదేరే ముందు కుప్ప కూలిపోయిన ఇదే బోయింగ్ విమానం. ఈ విమానం నిజంగానే ఇతను భావించలేదేమో, ఇతను అనుకోలేదు ఇలాంటి ప్రయాణం తాను చేయాల్సి వస్తుందని. ఈ ప్రయాణం ఇంత ప్రమాదకరంగా, అంటే ఇతని తర్వాతి ప్రయాణం ఇంత ప్రమాదకరంగా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పర్ట్ చెప్తున్నారు ఇటువంటి విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం చాలా అరుదు అని. కానీ విమానం లోపలనే ఏసీ లేదు, కనీసం స్క్రీన్ పనిచేయట్లేదు, పట్టించుకోవట్లేదు ఎవరు, ఆ లైట్లు సరిగా పనిచేయట్లేదు. అక్కడున్న ప్రయాణికులు చాలామంది ఇబ్బంది పడుతున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఆయన రికార్డ్ చేశాడు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న వీడియోని. కట్ చేసే అదే విమానం సరిగ్గా 2 గంటలు ఆకాష్ వత్స ఈ వీడియోల్ని
రికార్డ్ చేసిన 2 గంటల తర్వాత అదే విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో ఎగిరి సరిగ్గా 25 సెకండ్లో కుప్పకూలి పేలిపోయింది. 2 వీడియోస్లో చూస్తే మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎంత హారిబుల్గా ఉందో. మీరు ఆలోచించండి, ఒక్కసారి మీరు ఇలాంటి ఫ్లైట్లో ఉన్నప్పుడు ఏముంటుంది, ఏం జరిగి ఉండేది? ఈ ఫ్లైట్లో మీరే ఉంటే ఏంటి సంగతి? ఈ ఫ్లైట్లో మీరే ఉంటే ఏం జరిగేది? ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఇక్కడ నిర్లక్ష్యం ఉందా? ఉదయం నుంచి మధ్యాహ్నం 1:38 నుంచి భారతదేశంలోని ప్రతి రాష్ట్రం, భాష, ప్రాంతమన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బోరున విలపిస్తున్న సంఘటన. 204 మంది విమాన ప్రయాణికులు కళ్ళ ముందే 25 సెకండ్లలో ప్రాణాలు కోల్పోవటం. ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషి ఈ విషయం తెలిసి అయ్యో ఇంత దారుణం జరిగిందా అని బోరున విలపిస్తున్న తరుణం ఇది. కనీసం ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు వాళ్ళకి తెలియదు. ఎందుకు ఈ నేల కూలిందో ఎవరికీ తెలియదు. బ్లాక్ బాక్స్ వచ్చే వరకు, కాక్పిట్ వాయిస్ వినే వరకు ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు బయటకు వచ్చే అవకాశం లేదు. కానీ విమానానికి ప్రారంభానికి ముందు ఇది ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వచ్చేటప్పుడు ఇందులో కొన్ని ఇంటర్నల్గా ఇది క్యాబిన్ లోపల సమస్యలు, క్యాబిన్ లోపల ఇటువంటి సమస్యలు ఉన్నట్టుగా ఆ వ్యక్తి ఆకాష్ వత్స చేసిన వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది. అంటే నిర్లక్ష్యం ఉందా? నాకు అర్థం కావట్లేదు. నిర్లక్ష్యం ఉందా? దీన్ని నిర్లక్ష్యం అనొచ్చా? నిర్లక్ష్యం అనే అవకాశం ఉందా? ఎంతవరకు నిర్లక్ష్యం అనొచ్చు? ఈ వీడియో చూస్తున్న మీరు దీన్ని ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. నిర్లక్ష్యం అనొచ్చా? బాధగా ఉంది, ఎందుకంటే చనిపోయింది 240 మంది అమాయకులు కదా. లండన్లో తమ వాళ్ళని కలిసేందుకు ఆతృతగా బయలుదేరిన మనుషులు కదా. 53 మంది బ్రిటిషర్లు ఉన్నారు. వీళ్ళంతా గుజరాత్కి వచ్చి ఈ ప్రాంతాన్ని, భారతదేశాన్ని ఎంతో గౌరవించి భారతదేశంలో ఎన్నో జ్ఞాపకాలని మోసుకొని ఫ్లైట్ ఎక్కారు. ఆ జ్ఞాపకాలు తమ స్వస్థలానికి తీసుకువెళ్ళక ముందే నేల కూలిపోయారు. నిజంగా ఎంత బాధేస్తుంది. 169 మంది ఇండియన్స్ ఉన్నారు. ఒక్కొక్కరి కథ చదువుతుంటే నిజంగా కన్నీళ్ళు వస్తున్నాయి. రాజస్థాన్కి సంబంధించిన ఒక మహిళ, ఆమె పేరు ఖుష్బూ, కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకుంది రాజస్థాన్ నుంచి. ఈ ఖుష్బూ కొద్ది రోజుల క్రితమే పెళ్లి చేసుకుంది. ఈ మహిళ ఈ ఫ్లైట్ ఎక్కింది. భర్త లండన్లో ఉన్నత విద్య చదువుతున్నాడు. లండన్కి వెళ్ళి భర్తతో కలవాలనుకుంది. ఫస్ట్ ఫ్లైట్, పెళ్ళైన తర్వాత ఫస్ట్ జర్నీ, ఎన్నో ఆశలతో ఎన్నో ఆనందాలను ఊహించుకొని భర్త కోసం ఎన్నో ఆశలని మూటగట్టుకొని ఈ ఫ్లైట్ ఎక్కింది. కానీ ఆమె అనుకున్న గమ్యంలో ల్యాండ్ కాలేకపోయింది, ప్రాణాలు కోల్పోయింది. సేమ్ సీన్. ఇద్దరు ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిషర్స్, కొద్ది రోజుల క్రితం ఇండియాకు వచ్చారు. ఇక్కడ టూరిజాన్ని ఎంజాయ్ చేయడం కోసం వచ్చారు. ఇద్దరు బ్రిటిషర్స్ కొద్ది రోజుల క్రితం ఇండియాలో టూరిజంని ఎంజాయ్ చేయడానికి వచ్చారు. ఆ ఇద్దరు గుజరాత్లో అనేక ప్రాంతాలు తిరిగి భారతదేశం మీద ఎంతో ప్రేమను, అభిమానాన్ని పెంచుకున్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక వీడియో రికార్డ్ చేశారు. ఇద్దరు ఏం చెప్పారో తెలుసా? ఇండియాని వదిలి వెళ్ళడం చాలా బాధగా ఉంది. భారతదేశం మాకెంతో అందమైన జ్ఞాపకాలు, గొప్ప జ్ఞాపకాలను మిగిలించింది. ఈ దేశాన్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది అన్నారు. అంతేకాదు ఇంకో మాట కూడా చెప్పారు. దిస్ ఈజ్ లాస్ట్ నైట్ ఇన్ ఇండియా అని చెప్పలేకపోయారు. దిస్ ఈజ్ లాస్ట్ నైట్, గుడ్ బై ఇండియా అన్నారు. వాళ్ళ మాటల్లో చెప్పినట్టుగానే ఆ వీడియోలో చెప్పినట్టుగానే లాస్ట్ జర్నీ అయింది వాళ్ళ లైఫ్లో, లాస్ట్ నైట్ అయింది. నిజానికి ఈ ప్రమాదమే జరగకుండా ఉండినుంటే ఈ పాటికి వాళ్ళు ఫ్లైట్లో అందరూ హాయిగా భోజనం చేసి నిద్రపోయి ఉండేవాళ్ళేమో. మృత్యువు ఇలా దూసుకొస్తుందని, అది అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ప్రహరీ గోడ అవతలే ఉందని, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ప్రహరీ గోడ అవతల వీళ్ళ కోసం ఎదురు చూస్తుందని వీళ్ళకి తెలియదు. మృత్యువు దూసుకొచ్చింది. ఏ విధంగా? ప్రమాదం రూపంలో దూసుకొచ్చింది. బోయింగ్ 787 పైన ఎదురుపడింది. ఆ బోయింగ్ 787 ఊహించని విధంగా 25 సెకండ్లలోనే పక్కనే ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ పైన పడిపోయింది. వీళ్ళకే కాదు, వాళ్ళకి ఈరోజు మరణం రాసిపెట్టుందేమో అనిపిస్తుంది. ఒకసారి చూస్తే వాళ్ళకి కూడా మరణం అని రాసిపెట్టుందేమో. అక్కడికి వెళ్ళి ఈ విమానం గుద్దేస్తే ఫ్లైట్లో ఉన్న వాళ్ళు 244 మంది, అందులో ఒక్కడు బతికాడు, విశ్వాస్ కుమార్ రమేష్ బతికేశాడు. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో లెక్కలు తెలియదు. ఇప్పటికైతే 204 డెడ్ బాడీస్ అయితే దొరికాయి. వాళ్ళ ఐడెంటిటీ కూడా తయారు చేస్తున్నారు.
హాస్టల్లో ఉన్న పిల్లలు 22 మంది చనిపోయారంట. బాధగా ఉంది. నిజంగా చాలా బాధగా ఉంది. హాస్టల్లో 22 మంది పిల్లలు చనిపోయారంటే ఏం తప్పు చేశారు వాళ్ళు? ఇంత పెద్ద మృత్యుఘోష మనకెందుకు? ఇంత పెద్ద మరణ ఘోష మనకెందుకు? మీరేమనుకుంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ బాధాకరమైన సందర్భాన్ని ఖచ్చితంగా మీ బాధని మీ మాటల్లో వ్యక్తపరచండి. విమానానికి సంబంధించిన అహ్మదాబాద్ నుంచి లైవ్ రిపోర్ట్స్ కావచ్చు, అహ్మదాబాద్ నుంచి అప్డేట్ సమాచారం కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్, సుమన్ టీవీ డిజిటల్ లైవ్.